ఈ పరిచర్లోనికి వచ్చి ఇలాంటి వాక్యాలు 4 రోజులు నాన్ స్టాప్గా వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తాను. ఇంచుమించుగా పర్ డే 8 hours. ఆ వర్తమానాలు విని వారి గుండెలు కరిగిపోయి ఎంతమంది ఆ అఫైర్స్ని విడిచిపెట్టేసి పరిశుద్ధులుగా జీవిస్తున్నారు, దేవుని భయముతో జీవిస్తున్నారు. కావాలంటే వచ్చి చూడండి. ఎంతోమంది తాగుబోతులు, తిరుగుబోతులు ఆ మీటింగ్ రాకముందు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి ఇలాంటి బలమైన సందేశాలు విని అక్కడే విడిచిపెట్టేసి త్రాగుడు మానేసి ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు, 2-3 అమ్మాయిలతో తిరిగేటువంటి వాళ్ళు ఆ రోజునే విడిచిపెట్టేసి మారు మనసు పొంది యేసుకు సాక్షులుగా జీవిస్తున్నారు ఈ వర్తమానాలు విని. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు ఈ వాక్యము ద్వారా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నా ప్రభుని నిర్లక్ష్యం చేస్తావు? ఎంతకాలమో నా యేసు ప్రేమను తెలుసుకోకుండా తెలుసుకుని ఉండి కూడా అలక్ష్యం చేస్తున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెడితే వర్ధిల్లవు. తర్వాత నీ ఆత్మకు నష్టం. ఇక్కడ అశాంతి, ఇక్కడ నష్టాలు, ఇక్కడ కష్టాలు. వీటితో పాటు అక్కడికి వెళ్ళి కూడా యుగయుగాలు ఏడవబడతావు. ఇంకా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరైనా సరే క్రిస్టియన్సా, అన్యుల, నాస్తికుల, ఎవరైనా సరే నిత్య నరకాగ్నితో వేయబడతారు. ఈ కొంచెం శ్రమకు నువ్వు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నావు అంటే శరీరంలోంచి ప్రాణం పోతుంది. సమాజంలో ఎవరిని చూడవు, కానీ అక్కడికి వెళ్ళి నిత్య నరకాగ్ని అనుభవించాలా? ఇది నీకు తెలియదు. అందుకనే దానికి అడుగులు వేస్తున్నావు. ఎందరో ఈ వర్తమానాలు విని ఆత్మహత్య ప్రయత్నాలు మానేశామని నాకు ఫోన్ చేసి చెబుతూ ఉంటే ఆనందిస్తా. నేను ప్రభుని స్తుతించాను. ఎంతమంది, 100,000 మంది నాకు ఈ విషయాలు చెప్పారు. అన్నా, ఒక్కొక్క వర్తమానం ద్వారా మేము ఎంత బలపడుతున్నాం. ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పింది మన తల్లి నాకు ఫోన్ చేసి. కానీ మీ వాక్యాన్ని విన్నాను, నీ విలువ ఎంతో తెలుసా అనే సందేశాన్ని మీరు చెప్పారు. ఆ వాక్యాన్ని విని నేను మానేస్తానంది. యవనస్తులకు ఫోన్ చేశారు, అన్న ఈరోజు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను, ఈ వాక్యాన్ని విని మానేశాను. ఓ తల్లి భర్త విడిచిపెట్టేశాడట. బాధలో ఉండి ఈ బిడ్డలను ఎందుకు ఎవరి కోసం బతకాలని కుంగిపోయి ఉండి ఏడ్చుకుంటూ ఉందట. ఆ రోజు ఆ వర్తమానము ద్వారా నీ విలువ ఎంతో నీకు తెలుసా, నీ కోసం దేవుడు ఎంత పెట్టుబడి పెట్టారో తెలుసా అనే వర్తమానం విన్నానన్నా. ఆ సీడీలు దొరుకుతాయా? ఎంతమంది ఫోన్ కాల్ చేస్తున్నారు. నీకెందుకు లేదు ఆరాటము, నీకెందుకు లేదు ఈ ఆసక్తి? అలాంటి వారు ఎందరో మారిపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ సత్యాలు విని నువ్వు మార్పు చెందాలని నేను కోరుకుంటున్నాను. ఆ ధవళ సింహాసన తీర్పులోకి వెళ్ళిన వాళ్ళు సరాసరి నరకాగ్నిలోకి వెళ్ళిపోవాలా? పాతాళములో బంధించబడిన వారందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఆత్మలు తిరగడానికి వీలు లేదు. వాళ్ళందరినీ కూడా ఎస్కాట్ దేవదూతలు అంటారు. వాళ్ళని తీసుకొచ్చి ప్రభు ఎదుట ప్రవేశపెడతారు. వాళ్ళ ఆత్మలన్నింటిని కూడా నరకంలో తోసేస్తారు. యుగయుగాలు కాలిపోవలసిందే. బయటకు వచ్చి ఒక ఆత్మ కూడా సంచరించడానికి నో ఛాన్స్. ఇక్కడితో వినండి, తీర్పు పునరుద్ధానం అయిపోయినది. దీన్ని తీర్పు పునరుద్ధానం అంటారు. మొదటి దాన్ని మొదటి పునరుద్ధానం అంటారు. అంటే క్రీస్తు మహిమలో చేర్చబడేవారు. ఎప్పుడైతే ఈ ధవళ సింహాసనం తీర్పు అయిపోద్దో ఆ తర్వాత అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. ఏంటి తెలుసండి? అసలైన నిత్య జీవము. అంటే ఈ మాటలు అపార్థం చేసుకోవద్దు. నూతన యెరూషలేము, ఆ బంగారపు పట్టణము, బంగారముతో కన్స్ట్రక్షన్ చేయబడినది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే నా ప్రభు సెలవిచ్చినారు పరిశుద్ధుల కొరకు. ఏం తెలుసా? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నవి. లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండునట్లు మీ యొద్దకు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను. మన కొరకు స్థలం సిద్ధపరచడానికి నా ప్రభు వెళ్ళారు. తండ్రి కుటిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. పరలోక రాజ్యం అనేటువంటి ఆ పట్టణము, ఆ నూతనమైన యెరూషలేము అనేటువంటి ఆ బంగారపుతో మెరిచినటువంటి, ఆ దగదగ మెరిచినటువంటి ఆ పట్టణాన్ని ప్రభు అంతము లేనిది అబ్రహాం మాట్లాడాడు కదండి. ఒక్కసారి మనము ఇబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు
అబ్రహాము ఎదురు చూచుచుండెను. పరిశుద్ధుని యొక్క నిరీక్షణ, లోతైన ఆత్మీయ అనుభవము, దేవుని జ్ఞానం వచ్చినటువంటి భక్తుల యొక్క నిరీక్షణ ఏంటో తెలుసండి? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం. ఒక రోజున ఈ భూమి, ఈ ఆకాశము దేవుని సముఖం నుంచి పారిపోతున్నవి. దేవుడు నిర్మించేటువంటి అతి శ్రేష్టమైన పట్టణము, పరిశుద్ధ పట్టణము, నూతన యెరూషలేమనే పట్టణము. అది పునాదులు గల పట్టణము. ఈ ప్రపంచానికి పునాదులు లేవు. ఈ భూమి ఆకాశములకు దేవుని యొక్క సముఖము నుంచి దేవుని యొక్క ఉగ్రత, మానవుని పాపము ద్వారా ఇవి లయమైపోతున్నవి. అదే పేతురు పత్రికలో కూడా చెప్పినాడు. పేతురు 2 పేతురు 3 అధ్యాయంలో మనం చూడొచ్చు. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతున్నవి, కరిగిపోతున్నవి అని. ఇక్కడ ఈ భూమి ఆకాశం కాదండి, దేవుడు నియమించేటువంటి అతి శ్రేష్టమైన పట్టణము. ఆ పట్టణములో మనకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నారు ప్రభు. అదే నూతన యెరూషలేము పట్టణము, అది యుగయుగాలు ఉండేటువంటి పట్టణము. ఆ పట్టణం యొక్క వర్ణన అతి శ్రేష్టమైనది. అది మీకు గనక అర్థం కాబడితే ఈ రోజు నుంచి నా క్రీస్తు ప్రేమను మీరు విడిచిపెట్టలేరు. క్రీస్తును నమ్ముకొనిన వారికి ఎలాంటి శిక్షలో ఇంతవరకు మనం చూసాము. క్రీస్తు నమ్మిన వారికి 7 ఏళ్ల పెళ్లి విందు, 1000 ఏళ్ల పరిపాలన. అంతేకాదండి, ఈ నూతన యెరూషలేము అనేటువంటి ఆ మహాశ్రేష్టమైన పట్టణములో అబ్రహాము లాంటి శ్రేష్ఠమైన భక్తులు, ఆత్మీయ మనోనేత్రములు తెరవబడిన వారు, పరిశుద్ధులు ఎదురు చూసిన ఆ యోగ్యమైన దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి యుగ యుగాలు జీవించేటువంటి ఆ మహా గొప్ప భాగ్యము, గొప్ప ఆశీర్వాదము, అది మానవ నేత్రాలకి, మానవుని యొక్క మనసుకి వర్ణించలేనటువంటి ఆ పట్టణమును గురించి ఇప్పుడు మనం వినబోతున్నాము. ఈ సత్యాలు ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథము 21 అధ్యాయంలోనికి మనం అక్కడికి వెళితే మనం ఈ విషయాలు మనం చూడవచ్చు. ప్రకటన 21 మొదటి వచనం నుంచి, అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని. పెండ్లి కుమార్తె వలె పరలోకము నుండి, పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధులు ఉండేటువంటి పట్టణము. ఈ సమాజంలో చూడవచ్చు, బాగా రిచ్గా ఉన్నవాళ్ళు కొన్ని దేశాలలో ఒక ప్రాంతాన్ని ఎంచుకుని వారు మాత్రమే అక్కడ, ప్రతి ఒక్కడికి ఒక విమానం ఉంటుందట. నేను విన్నాను ఒక దేశం గురించి. సామాన్యులైన వారు అక్కడ స్థలాన్ని అమ్మరట, అక్కడ ఇల్లు కట్టుకునేవారట, వారు మాత్రమే ఉండాలట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కేవలం క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులకి మాత్రమే ఈ పట్టణంలో ప్రవేశము. వారు 7 ఏళ్ల పెళ్లి విందు అయిపోయిన తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత, మూడవదిగా ఈ నూతన యెరూషలేము అనే పట్టణము పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి పరలోకము నుంచి దిగొస్తుంది. ఆ పట్టణములో ప్రవేశించి దేవునిని కన్నులారా చూస్తూ ఆయనతో యుగయుగాలు జీవించేటువంటి భాగ్యము ఆ పట్టణములో పరిశుద్ధులకున్నది. ఇప్పుడు ఆ పట్టణాన్ని గురించి మనం వివరించుకోబోతున్నాము కనుక ఆసక్తితో ఈ వర్తమానాలు మీరు వింటున్నారని, క్రమం తప్పగా మీరు ఈ వర్తమానాలు విని మరింతగా బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. మీరు మిస్ కావద్దు, ఇతరులకు కూడా పరిచయం చెయ్యండి. ఈ వర్తమానాలు కావాల్సిన అన్నవారు మా ఫోన్ కాల్స్ చేసి వీటిని మీరు పొందాలని, అనేకులు గిఫ్ట్గా ఇవ్వాలని, పరలోక రాజ్య మహిమను గురించి మరింతగా మీరు తెలుసుకుని ప్రభువులో బలపడాలని. అంత మాత్రమే కాదు, ప్రభు నిర్లక్ష్యం చేసేవారికి ఎలాంటి పనిష్మెంట్లో వీటిలో మనం చూసాము. భయంకరమైన వాటిని మనం వర్ణించలేము కనుక వాటిని తెలుసుకుని రక్షణ పొందాలని కోరుకుంటున్నాను. మంచి వర్తమానాలు దొరుకుతున్నాయి. పంజాగుట్టలో ఈ LGF చర్చ్ ఎక్కడుంది అని నాకు ఫోన్ కాల్ చేసి ఈ టిన్స్పీటర్స్లో చాలామంది అడుగుతున్నారు. పంజాగుట్టలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర నుండి అమీర్పేట మెయిన్ రోడ్ సైడే 4వ కరెంటు స్తంభం దగ్గర రైట్ సైడ్ SST పాయింట్ అని, దాని బ్యాక్ సైడే LGF చర్చ్ ఉంది. మీరు వచ్చి మమ్మల్ని కలుసుకుని మరింతగా దైవ సందేశాలు విని బలపడవచ్చు, దీవించబడవచ్చు. ఇట్టి కృప దేవుడు మీకు తోడుగా దయచేయనుగాక. ఆమేన్. ఒక నిజమైన క్రైస్తవుడిగా నీవు జీవించాలని ఆశిస్తున్నావా? దేవుని కృపలో
బలపడి ఎదిగి అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొంది దేవునికి దగ్గరగా జీవించాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే రండి, లేమన్స్ గాస్పెల్ ఫెలోషిప్, పంజాగుట్ట, క్రాస్ రోడ్స్. ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మా అడ్రస్ పి. ఐజాక్, శ్రీనివాసం అపార్ట్మెంట్స్, G3 8-3-502/1/B, ఎల్లారెడ్డి గూడ, హైదరాబాద్ 73. మా ఫోన్ నెంబర్ 97-045-44427.